భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈ నెల 10వ తేదీన తొలుత ఈ ఒప్పందం జరగగా క్రమంగా అది 18వ తేదీ వరకు పొడిగిస్తూ వచ్చారు. అయితే రేపటితో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంఓలు రేపు మరోసారి భేటీ అవుతారనే చర్చ జరుగుతోంది. హాట్లైన్ ద్వారా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే కాల్పుల విరమణను పొడిగిస్తారా? ఒకవేళ పొడిగిస్తే ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను టెర్రరిస్టులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. ఉగ్రవాద నాయకులతో సహా దాదాపు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. అయితే ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడులు జరిపింది. భారత సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 4 రోజుల పాటు ఇరు దేశాలు దాడులు చేసుకున్నాయి. అయితే ఇది అణుయుద్ధానికి దారితీస్తుందనే నేపథ్యంలో భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగియనుంది. ఈ నెల 10వ తేదీన తొలుత ఈ ఒప్పందం జరగగా క్రమంగా అది 18వ తేదీ వరకు పొడిగిస్తూ వచ్చారు. అయితే రేపటితో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంఓలు రేపు మరోసారి భేటీ అవుతారనే చర్చ జరుగుతోంది. హాట్లైన్ ద్వారా ఈ చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. అయితే కాల్పుల విరమణను పొడిగిస్తారా? ఒకవేళ పొడిగిస్తే ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అంటే రేపటితో ముగియనుంది ఈ కాల్పుల విరమణ, అంటే ఈ ఒప్పందం అనేది, అంటే ఇది ఈ విధంగానే కొనసాగుతుందా లేదా అనేది, అంటే సర్వత్రా కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి నెలకొని ఉంది. దీనికి సంబంధించి వివరాలు తెలపండి. స్రవంతి, ఏదైతే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రేపు మరోసారి ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు, అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించిన ఇరు దేశాలకు, పాకిస్తాన్కు అటు ఇండియాకు సంబంధించిన అధికారులు రేపు మరోసారి హాట్లైన్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సీజ్ ఫైర్ సంబంధించి ఏదైతే పాక్ భారత్ల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణము, యుద్ధ వాతావరణం అవుతుందో యుద్ధ వాతావరణాన్ని ఈ నెల 10న విరమించడం జరిగింది. అయితే 10 తర్వాత మళ్ళీ దాన్ని పొడిగిస్తూ 18 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఈ సీజ్ ఫైర్ ఒప్పందము మున్ముందు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే మనకి పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యల్లో భాగంగానే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లుపరిచింది. సో ఇప్పుడు పరిస్థితి అంతా కూడా సద్దుమణిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కాల్పుల విరమణ కొనసాగించాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య శాంతియుత చర్చలు జరగాలనుకున్నా, లేకుంటే శాంతియుత వాతావరణం నెలకొనాలనుకున్నా సరే ఖచ్చితంగా సీజ్ ఫైర్ ఉండాల్సింది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు భారత్ అయితే నిఘాను గట్టిగా పెంచింది, బార్డర్ సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు పాక్ నుంచి కూడా ఇప్పటివరకు అయితే ఏ విధమైన కవ్వింపు చర్యలు అయితే రాలేదు. ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా భారత్ చెప్పినట్టు అది యుద్ధ చర్యగానే భావిస్తాం, ఆ తర్వాత తాము కూడా రంగంలోకి దిగుతామని ఒక హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో ఈ జారీ నేపథ్యంలోనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకైతే మానుకోవడం జరిగింది ప్రస్తుతం. కానీ ఈ సీజ్ ఫైర్ సంబంధించి ఇది ఒక ఒప్పందం, ఇది ప్రతిసారి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవాలి. సో రేపు ఈ రోజుతోనే సీజ్ ఫైర్ ఒప్పందం ముగుస్తుంది. ఇది గత 10న చేసిన ఒప్పందము, అది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ 18 వరకు రావడం జరిగింది. రేపటి నుంచి మళ్ళీ ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుందా లేదా అనే అంశాలకు సంబంధించి మరోసారి ఇరు దేశాల డీజీఎంలు
చర్చల తర్వాత దీన్ని కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా సీజ్ ఫైర్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలి కాబట్టి. సో రేపు డీజీఎంలో జరగబోయే సమావేశంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం ఉంటుంది. సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ చేస్తారు. అంటే ఈ సీజ్ ఫైర్ వరకే ఈ చర్చలు ఉంటాయా, లేకపోతే మిగతా అంశాల మీద ఏమైనా ఉంటాయా అనుకుంటే కనుక కేవలం ఏదైతే మిలిటరీ ఆపరేషన్ సంబంధించి సరిహద్దులకు సంబంధించి వీటి మాత్రమే చర్చ జరుగుతుంది తప్ప మిగతా ఏ అంశాలకు కూడా ఏ చర్చ ఉండదు. థ్యాంక్ యూ శ్రీనివాస్.